సంధ్యా థియేటర్‌లో జరిగిన సంఘటన వల్ల మళ్ళీ చిక్కడపల్లి పోలీసులైతే మంగళవారం రోజు అల్లు అర్జున్‌ని పిలిపించి కేసుని రీకన్‌స్ట్రక్షన్ చేసే అవకాశాలున్నాయని చెప్పడం, దాదాపు 20 ప్రశ్నలు ఆయనపై సంధించడం జరిగింది. 3 గంటల పాటు 20 ప్రశ్నలైతే ఆయన సమాధానాలు చెప్పారు. మధ్యలో కేవలం 10, 15 నిమిషాలు విరామం ఇచ్చారు. ఆ విరామంలో బయట నుండి తెచ్చినటువంటి ఒక టీ ఇస్తే అల్లు అర్జున్ అయితే తాగాడు. బెనిఫిట్ షోలకి హీరోలు ర్యాలీలు చేయకూడదని తెలియదా అని అడిగినటువంటి ఒక ప్రశ్నకైతే నాకు నిజంగా ఆ విషయం తెలీదు. సినిమా థియేటర్ యాజమాన్యం కూడా నా దగ్గరికి ఆ విషయం తీసుకురాలేదని చెప్పడం జరిగింది. అలాగే రేవతి అనే ఒక ప్రేక్షకురాలు చనిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోమంటే ఎందుకు వెళ్ళలేదు? సినిమా చూసే వెళ్తానని చెప్పారంట కదా! అన్న ప్రశ్నకు కూడా నిజానికి నాకు ఆవిడ చనిపోయిందన్న విషయం నాకు తెలియదు. తరువాత రోజు తెలిసింది అని చెప్పడం జరిగింది అల్లు అర్జున్. మరి అలాంటప్పుడు మధ్యలోనే ఎందుకు పోలీసులు వెళ్ళిపోమంటున్నారు అని మీరు అడిగారు కదా! అప్పుడు పోలీసులేం చెప్పారు అంటే, ఒక సంఘటన జరిగింది. ఆ తొక్కిసలాటలో కొంతమందికి గాయాలయ్యాయి అన్న విషయమే నాకు తెలుసు. మహిళ మరణించింది. ఒక అబ్బాయి హాస్పిటల్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడన్న విషయం నాకు తరువాత రోజు తెలిసింది అని భావోద్వేగానికైతే అల్లు అర్జున్ గురయ్యాడని తెలుస్తోంది.